కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ నియంత్రణ రేఖ దాటడంపై చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదంలో సొంత పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఉదిత్ రాజ్ శశి థరూర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే థరూర్ కు బీజేపీ మద్దతుగా నిలిచింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత వైఖరిని వివిధ దేశాలకు స్పష్టం చేసేందుకు కేంద్రం పంపిన బహుళ పార్టీ ప్రతినిధి బృందంలో థరూర్ సభ్యుడిగా ఉన్నారు. పనామాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2016 ఉరి సర్జికల్ స్ట్రైక్ సమయంలో భారత్ తొలిసారిగా ఎల్ఓసి దాటిందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1971లో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసిందని, యూపీఏ హయాంలో అనేక సర్జికల్ స్ట్రైక్స్ జరిగినా రాజకీయ లబ్ధి పొందలేదని ఉదిత్ రాజ్ గుర్తు చేశారు. ఈ పరిణామాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహబాజ్ పూనావాలా స్పందిస్తూ థరూర్ కు మద్దతు పలికారు. శశి థరూర్ గాంధీ కుటుంబానికి కాకుండా దేశానికి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టే ఆయనపై కాంగ్రెస్ దాడి చేస్తుందని అన్నారు పూనావాలా.